వేరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. వినియోగదారుల ఉద్యమం అంటే చాలామందికి తెలియదు. వినియోగదారుడు అంటే పదం మనకు సంబంధించిన విషయం కాదేమో మనం అనుకుంటున్నాం. కానీ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే వినియోగదారుడు కాకుండా పోడు. ప్రతి ఒక్క వ్యక్తి తన అవసరం, తను జీవించడానికి అవసరమయ్యేటువంటి వస్తువులు కానీ సేవలు కానీ కొనుక్కున్నప్పుడు వినియోగదారుడు అవుతాడు. ఈ వినియోగదారుడుగా మనం కొనుక్కునే వస్తువులలో సేవల్లో వచ్చే ఏ లోపమైనా సరే మరి ఆ లోపాన్ని మనం భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. వాల్యూ ఫర్ మనీ, మనం ఎంతైతే డబ్బు పెడతామో ఆ డబ్బుకు తగిన విలువ రావాలని మనం కోరుకోవాలి. చాలా సందర్భాలు మనకు రాదు. 100కి 99% మనం నష్టపోతూనే ఉన్నాం, మోసపోతూనే ఉన్నాం. వస్తువు యొక్క నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల, లేక దాని రేట్లు విపరీతంగా ఎక్కువ పెంచి చూపించడం వల్ల, అనవసరమైన ట్యాక్సీలు వేయడం వల్ల, అనవసరమైన ట్రాన్స్పోర్ట్ వేయడం వల్ల, రెండోది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, అది తొందరగా రిపేర్లు రావడం ప్రారంభించడం వల్ల రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి వినియోగదారుడుగా, ఒక మంచి వినియోగదారుడుగా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఏదైనా ఒక వస్తువు కొనదలుచుకున్నప్పుడు ఆ వస్తువుకు సంబంధించినటువంటి నాణ్యతా విధానాన్ని కూడా పరీక్షించడం మీరు తెలుసుకోవాలి. అది మంచిదా కాదా, దాని క్వాలిటీ ఎలాంటిది, ఎంతమంది దాన్ని వాడుతున్నారు, దాంట్లో ఉన్న లోపాలు ఏమిటో మనం తెలుసుకోవడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేయాలి. సరే, కొన్న తర్వాత అనుకోకుండా మీకు అందులో మోసం జరిగినట్టయితే, లోపం జరిగినట్టయితే దానికి సంబంధించిన అధికారికి ఫిర్యాదు చేయడం కానీ కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయడం అనేది జరగాలి. కన్జ్యూమర్ కోర్టులు ఇవాళ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది. దాన్ని ఇప్పుడు కన్జ్యూమర్ కమిషన్ అని పిలుస్తున్నారు. ఈ కన్జ్యూమర్ కమిషను మనకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది. దాని లోపల ఒక ₹1,00,00,000 వరకు ఉండేటువంటి ఏ కేసులైనా మనం దాంట్లో అక్కడే మనం కేసు వేసుకోవచ్చు. అంటే ₹1,00,00,000 లోపల జరిగేటువంటి మోసాలు ఏవైనా సరే డిస్ట్రిక్ట్ కోర్టులోనే మనం కేసు వేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మనం స్టేట్ కమిషన్ అంటారు, అంటే స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. మన తెలంగాణ తీసుకున్నట్టయితే మనకు ప్రతి జిల్లా లోపల మనకు కోర్టు ఉంది. కన్జ్యూమర్ కమిషన్ అనే పేరుతో ఉంటుంది. అది ఇంతకుముందు కన్జ్యూమర్ ఫోరం అనే పేరుతో ఉండేది, ఇప్పుడు కన్జ్యూమర్ కమిషన్ పేరుతో ఉంది. ఈ కోర్టు లోపల మనం ఏ వస్తువు కొనుక్కున్నా, ఏ సర్వీస్ కొనుక్కున్నా మన దగ్గర పక్కా బిల్లు ఉన్నట్టయితే ఆ బిల్లు ప్రకారంగా మనం ఛాలెంజ్ చేసి ఆ కోర్టులో కేసు వేసి మనకు జరిగిన మోసం ఏమిటో, అన్యాయం ఏమిటో, నష్టం ఏమిటో మనం తెలియజేసే అవకాశం మనకు ఉంటుంది. దానివల్ల నష్టపరిహారం పొందే అవకాశం మనకు ఉంటుంది. అలాగే మనకు స్టేట్ కమిషన్ మనకు తెలంగాణలోకి హైదరాబాద్లో ఉంది. ఈ స్టేట్ కమిషన్ ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఖైరతాబాద్ లోపల మనకు ఇది శ్రీధర్ ఫంక్షన్ ప్యాలెస్ ఎదురుగా ఉంటుంది. ఈ కన్జ్యూమర్ కోర్టులో ఇది స్టేట్ కమిషన్, మొత్తం రాష్ట్రానికి ఇది హెడ్ క్వార్టరు. ఇక్కడ కూడా మనకు 10 కోట్ల వరకు ఏ అన్యాయం జరిగినా, ఏ మోసం జరిగినా మనం ఈ కోర్టులో కేసు వేసుకొని మనం దీని నుంచి మనం నష్టపరిహారం తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈ 10 కోట్ల పైన ఏదైనా వచ్చినట్టయితే మనము నేషనల్ కమిషన్ లోపల కేసు వేసుకోవచ్చు. అది ఢిల్లీలో ఉంటుంది. అక్కడ మీరు ఎంత నష్టం వచ్చినా ఆ నష్టానికి అంతటి కూడా నష్టపరిహారం వసూలు చేసుకునేందుకు మీకు అవకాశం, అధికారం ఉంటుంది. అయితే సహజంగా ఒక వస్తువు రేట్ ఎంతైతే మనం పెట్టుకొనుకున్నామో, లేకపోతే ఒక సేవను మనం ఎంతైతే రేటు పెట్టుకొనుకున్నామో, సేవలు అంటే మనకు రైల్వే సేవలు కావచ్చు, ఫ్లైట్ సేవలు కావచ్చు, లేకపోయినట్టయితే మనం ఇంకా అనేక రకాల సర్వీసెస్, టెలిఫోన్ సేవలు కావచ్చు, ఎలక్ట్రికల్ సేవలు కావచ్చు, అనేక రకాల సేవలు మనం పొందుతున్నాం. ఆ సర్వీసెస్లో కూడా బస్సు సేవలు కానీ అని ప్రతి ఒక్కటి సేవలన్నీ కూడా, ప్రయాణ సేవలన్నీ కూడా మనకు వస్తాయి. ఈ సేవలు మనం పొందినప్పుడు అందులో లోపం వచ్చినా కూడా మనం కేసు వేసుకోవచ్చు. చాలామంది టూర్లో వెళ్తూ ఉంటారు. వేరే రాష్ట్రాలు చూడడానికి, వేరే దేశాలు చూడడానికి, వేరే ప్రదేశాలు చూడడానికి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు మనకు టూర్స్ గైడ్ ఇచ్చేటువంటి ఏదో ఒక కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మనం బుక్ చేసుకుంటాం. వాళ్ళే ఫ్లైట్ కానీ, లేకపోతే బస్సులు కానీ, ట్రైన్లు కానీ బుక్ చేసి ఆ మొత్తం టోటల్ టూర్ ప్యాకేజ్ అంతా మనకి ఇస్తారు. అక్కడ హోటల్స్ వాళ్ళే బుక్ చేస్తారు. అక్కడ అలాగే ఏ ఏ ప్రదేశాలు తిరగాలో, ఏం సగుతో ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇస్తారు. కానీ తీరా అక్కడికి పోయిన తర్వాత నరకం చూపించే అవకాశం ఉంటుంది. ఒక టూరిస్ట్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక చిన్న కేసు మనం పరిశీలిద్దాం. ఒక ట్రావెల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, మిమ్మల్ని శ్రీలంకకు తీసుకెళ్ళి అక్కడ మొత్తం కంప్లీట్గా చూపించేసి మళ్ళీ మీకు తిరిగి తీసుకొస్తాం, ఈ ప్యాకేజీ కానీ ఇంత డబ్బు పే చేయమని చెప్పి వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది చూసి ఒక మిత్ర బృందం అంతా కలిసి ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు. మొత్తం దాదాపుగా 52 మంది బయలుదేరి ఇక్కడ నుంచి శ్రీలంకకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకి ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయాయి, అక్కడ హోటల్స్ బుక్ అయిపోయాయి, అక్కడ టూరిస్ట్ ప్లేస్లు బుక్ అయిపోయాయి, అంతా అయిపోయాయి. తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు
శ్రీలంక ఎయిర్పోర్ట్లో దిగారు. దిగి ఆ హోటల్కి వెళ్ళే లోపల హోటల్ ఎంత భయంకరంగా ఉందంటే దాంట్లో ఏసీ పనిచేయడం లేదు, సరైన పరిశుభ్రత లేదు, అసలు ఏ రకమైనటువంటి సర్వీసెస్ లేవు, దాంట్లో భోజనం సరిగ్గా దొరక్క నానా యాతనలు పడి నానా బాధలు పడ్డారు. అక్కడి నుంచి వాళ్ళని టూరిస్టులు కూడా తీసుకెళ్ళినట్టు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ తీసుకెళ్లే లోకల్ బస్సెస్ కూడా సక్రమంగా లేక, దాంట్లో సీట్లు లేక నిలబడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడి రకరకాల బాధలు పడ్డారు. ఈ బాధలన్నీ తట్టుకొని వాళ్ళు పూర్తి చేసుకొని తిరిగి వాళ్ళు స్వస్థలానికి చేరుకున్న తర్వాత వాళ్ళు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు ముందుగా స్టేట్ కమిషన్లో వేయడం జరిగింది. అక్కడి నేషనల్ కమిషన్ కూడా ఈ కేసు వెళ్ళింది. ఈ కేసులో సుమారుగా అందరూ కలిసి 52 మంది కలిసి పెట్టినట్టు ఖర్చు సుమారుగా వాళ్ళు చెల్లించిన చెల్లింపులన్నీ చూసుకుంటే ఒక 50 లక్షల రూపాయల దాకా వాళ్ళు పేమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి మొత్తం విజ్ఞప్తుల మేరకి వాళ్ళు తమకు పడ్డటువంటి బాధలు కష్టాలన్నీ కూడా వాళ్ళు ఎకరు పెట్టుకొని వాటిని నిరూపిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల సుమారుగా ₹1 కోటి పైన కాంపెన్సేషను వాళ్ళకు దొరికింది. దానివల్ల వాళ్ళకి అనుభవం వచ్చింది. భవిష్యత్తు లోపల ఎలాంటి మంచి కంపెనీలో వెళ్ళాలో, ఆ కంపెనీ మంచిదో కాదో, ఇంతకుముందు ట్రావెల్స్ చేశారా, చేసి ఉంటే ఎంతమంది ఏమైనా కంప్లైంట్స్ ఏమి ఇచ్చారా, వీటన్నిటి గురించి కూడా ఎంక్వైరీ చేసుకొని మంచి కంపెనీని నిర్ణయించుకుంటే బాగుండనే ఉద్దేశానికి వెళ్ళారు. కాబట్టి వినియోగదారులు ఎవరైనా సరే ఏదైనా ఒక సర్వీస్ తీసుకోవడానికి ఉన్న ప్రయత్నం చేసినప్పుడు, లేక వస్తువు కొనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు ఆ కంపెనీ మంచిదా కాదా, ఆ కంపెనీ బ్రాండింగ్ ఉందా, ఆ కంపెనీ ఎంతకాలం నుంచి పనిచేస్తోంది, ఎన్ని లక్షల మందికి సర్వీస్ ఇచ్చింది, సర్వీస్ ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ వాళ్ళ ఆన్లైన్లో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే అది సరైన కంపెనీ సరైన సేవలు ఇస్తుంది అనుకున్న తర్వాత మాత్రమే మనం ఆ సేవలు లేకపోతే ఆ వస్తువులు కొనుక్కోవాలి. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. మనం మోసపోయినంత మాత్రంలో మన కర్మ అంటూ మనం కూర్చోకూడదు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి మీరు నష్టపరిహారం తీసుకోవచ్చు. మానసిక వేదన కింద కూడా మీకు కొంత డబ్బు వస్తుంది. ఇది మీరు ఆన్లైన్ లోపల ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ప్రతి దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లో మీరు కోరినట్టయితే మీరు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీకు వివరంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ అంతా చదువుకోండి. మేలుకున్న వినియోగదారుడుగా ముందుకు వెళ్ళి మీరు నష్టాల నుంచి బయటకు వచ్చి, కష్టాల నుంచి బయటకు వచ్చి విజయం సాధించినట్టు వినియోగదారుడుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.